డైలాగులు చాలా ఫైర్గా, అంటే ఆ తరహా ప్రసంగం ఏదో ఉంది అనుకుంటే ఇప్పుడు అంతా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయింది. ఆ స్థాయిలో డైలాగులు కానీ అలాగా ఆ తొడగొట్టడాలు, లేదంటే ఆ గర్జించడాలు గద్దించడాలు ఇలాంటివి కూడా ఏమి లేవు ఇప్పుడు ఈ సభలో. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మార్ప, లేదంటే పవన్ కళ్యాణ్ గారిలోనే ఆ మార్పు వచ్చింది ఆ పార్టీ పరంగా, లేదా ఏదో ఒక అయోమయంలో ఒక కన్ఫ్యూజన్లో ఉండి ఆయన సైలెంట్గా ఆ సభను అలా ఒక క్రమశిక్షణతో నిర్వహించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. బేసిక్గా అప్పుడు ప్రతిపక్షం కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు, అధికార పక్షంలో ఏం మాట్లాడతారు? ఇప్పుడు తొక్కి నారదేస్తానన్నారు కూడా, ఎవడు తీయొద్దన్నాడా అని నన్ను అడుగుతారు. రౌడీలు అంతు చూస్తాను అనుకోడు, ఎవడు చేయొద్దన్నాడా అని నన్ను అడుగుతారు. ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇవాళ నేను చేద్దాం అనుకుంటుంటే ఆపుతున్నానని ఏమైనా చెబుతాడు ఆయన? మరి ఇంకేముంది అక్కడ? అలా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆ రోజున ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తాం? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరించినోడు ఇప్పుడు తనే అధికారంలో ఉండి ఇంకెవరైనా తిడతాడు ఆయన. ఇప్పుడు కూడా జగన్ తిడుతున్నాడు, కరెక్టే. కానీ పాయింట్ ఏంటంటే ఏమని చెప్పాలి ఇప్పుడు? బేసిక్ నేను చెప్పిన ఇవి ఉన్నాయి. ఇదివరకు ఎక్కడ జరిగిన చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ట్విట్టర్, ఫేస్బుక్, మధ్యలో ఇంటర్వ్యూలు, ఆయన స్టేట్మెంట్లు, ప్రత్యేకించి వీడియోలు చేసి పంపించేవాడు కదా, వదిలిపెట్టేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అవన్నీ? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రైతు అన్యాయమైపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు, నీ సంగతి తేలుస్తా అని చెప్పుకొచ్చాడు. ఇవాళ ఈనాడులోని ఫ్రంట్ పేజీలో స్టోరీ వచ్చింది, ఒక్కడికి కనీస మద్దతు ధర కూడా లభించట్లేదు, అధికారులు ఏమో అద్భుతంగా ఉందని రాసి పంపిస్తున్నారు నివేదికలని. ఏం చేయాలి పవన్ కళ్యాణ్? దీంట్లో ఏం మాట్లాడాలి దాంట్లో? అంటే బేసిక్ సమస్య ఏంటంటే, ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేడు,